సార్ లక్ష్మణ్ గారు క్లోజ్ చేయండి. మీ ఇది వినంగానే నేను ఎందుకు ఖచ్చితంగా టేకప్ చేయాలనుకున్నానంటే మీరు చెప్పింది నాకు గుర్తొచ్చింది. ఇలాంటిదే మన డిబేట్లోనే మీరు అన్ని మీ ఎక్స్పీరియన్స్లో చూసి చెప్తారు కదా. కడప ఏరియాలో ఒక టైంలో ఆ, ఎవరన్నా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ హై ప్రొఫైల్ పర్సన్ కనుక జీవితం జైలు ఖైదు పడితే కనుక జైలు అధికారులు ఎలా మేనేజ్ చేస్తారు అనే దానికి మీరు కొన్ని చెప్పారు. సాయంత్రం అవగానే ఇంటికి పంపించేస్తారు, అతని బదులు వేరే వాడిని కూర్చోబెడతారు ఆ సెల్లో, లేదంటే ఒక్కోసారి అది కూడా చేయరు. మళ్ళీ తెల్లారంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో పడుకొని మళ్ళీ తెల్లారంగానే వచ్చేస్తాడు అని చెప్పింది నాకు గుర్తొచ్చింది. మరి ఇప్పటికీ కొన్ని చోట్ల ఇప్పుడు అటువంటిది లేదన్నారు. అదొకటే తక్కువ, అది ఒక్కటి జరగకుండా అన్నీ ఇక్కడే జరుగుతున్నాయేమో, ఇక్కడే సకల భోగాలు సమకూరుస్తున్నారేమో అనిపిస్తుంది సార్. ఇక్కడ కూడా జైలు అధికారులు అలాగే కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఆ రకంగా సహకరించినాయి అనుకోవాలా మీరు చెప్పిన దానికి గతంలో? అంతే కదా. ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా గవర్నమెంట్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ఆఫీసర్లు అనే వాళ్ళు పోలీస్ కానీ, ఇటు జైల్లో కానీ, ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ, వాళ్ళు ఏమి అవినీతి మానుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు అంతే. దాంట్లో ఏమి సందేహం లేదు. బలవానికి కావాలి మొబైల్ ఫోన్ ఇస్తారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపిస్తారు, ఇంటి వాళ్ళు ఏమైనా ఫుడ్ పంపిస్తే తీసుకుపోయి లోపలిస్తారు. ఈ అనఫిషియల్ గా రోజువారీగా అన్ని జరుగుతుంటాయి. ప్రభుత్వానికి మెయిన్ చిత్తశుద్ధి ఆ శాఖకు సంబంధించిన మంత్రి అధికారులకు ఉండాలి. ఎవరన్నా మనం విన్నామా? ఎప్పుడన్నా జైలును ఆకస్మికంగా తనిఖీలు చేశారని విన్నామా? ఎందుకు చేయరు చెప్పండి? ఎందుకు చేయరు? చేయరు. ఎందుకు అంటే వాడేం చెప్తాడు? పై అధికారికి నేను నెల మామూలు ఇస్తాను. ఆ పై అధికారి అంటాడు నేను ఇంకా పై అధికారికి ఇస్తాను. అతను ఏమంటాడు? అరే మంత్రి నా చేతిలో ఉన్నాడు. అంటే నేను జనరలైజ్ చేసి మాట్లాడుతాను. ఈ ప్రభుత్వం అని నేను కల్లారా అన్ని చూసినాను కాబట్టి చెప్తున్నాను. ఎంత దారుణంగా మోసం చేస్తారంటే అంత దారుణంగా అవినీతి కోసము ఎన్నైనా చేయగలుగుతారు. ఎన్నైనా. అరే మేజిస్ట్రేటు నువ్వు కూడా ఒక దొంగ పట్టుకుంటే వాని బదులు వేరే వాడిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారండి. ముందుకు నిలబెట్టింది వేరే వాడిని, విచారణలో ఇంకొకరు తీసుకొచ్చి అది నేను కనుక్కొని ఒక కానిస్టేబుల్ నాకు చెప్పడం వల్ల నేను కోర్టుకి వెళ్ళి నేను చూసి మేజిస్ట్రేట్ తో పర్సనల్ గా కలిసి ఇలా వాడు కాదు వీడు, మీరు మీరు ఈయన ఫ్యామిలీ వివరాలు తెప్పించండి, ఎఫ్ఐఆర్లు ఏ ఫ్యామిలీ వివరాలు అనుకోండి అంటే ఆయన తెప్పించి చూసుకుంటే వాడు కాకపోతే పోలీసు డిఎస్పీతో పిలిపించుకొని బయటికి వచ్చే బదులు మీరు అసలైన దొంగ ఎవరో వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి విచారణలో అంటే అసలు ఏం చేశారు తెలుసా? ఆ మేజిస్ట్రేట్ ను అసలు నిన్నే తన్ని లోపలేస్తా ఉన్నారు. ఆ మేజిస్ట్రేట్ ని అన్నాడు డిఎస్పీ, నిన్నే తన్ని లోపలేస్తా అన్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? వార్త రాసే నేను మేజిస్ట్రేట్ నే బొక్కలో వేస్తామన్న డిఎస్పీ అని. సెన్సేషన్ అయిపోయింది. డిఎస్పీ సస్పెండ్ చేశారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏం చెప్పాలి మరి? వాళ్ళు చేసే తప్పులు మా ఇంటికి వచ్చి బాంబులు పెట్టి నన్ను జైలు వేస్తాను నేను డిఎస్పీ ఆ వార్త వచ్చిన తర్వాత వేయమని చెప్పాను. అంటే ఇక్కడ ఎంత అవినీతి అనేది ఏ స్థాయికి వెళ్ళాలి? ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణలో ఎంతమంది అధికారులు ఏసీబీ రైడ్లు చేస్తూ ఉంటే ఇంకా ఏసీబీ వాళ్ళు లిబరల్ గా చేస్తూ ఉంటారు, ఈడీ లాగా చేయరు. అరే ఒక్కొక్క ఇంట్లో కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు నగదు, 2 కిలోలు 3 కిలోలు బంగారం, ఎక్కడ చూసిన ప్లాట్లు, 3 కోట్లు విలువ చేసి ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ నివాసం ఉంటున్నాడు. మరి ఎక్కడ ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? ఎక్కడ అవినీతి ఆగింది? ఆంధ్రప్రదేశ్ లాగింది ఇప్పుడేమన్నా? ఏం ఆగలేదు. కాకపోతే రాజకీయ నాయకులకి, పరిపాలకులకి టైం దొరకదు. వాళ్ళు తెల్లవారి నుంచి వాళ్ళ ప్రోగ్రాంలు, కార్యక్రమాలు, ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలా, ఓటు బ్యాంక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా, ఆలోచనలు వెళ్ళిపోతుంటారు. ఇంకా ఎంప్లాయీస్ విషయంలో మరి అలా ఉన్నారు కదా. తనిఖీలు చేయగలిగితే మాత్రం కొంత తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు మొదట సీఎం అయినప్పుడు చాలా ఆకస్మిక తనిఖీలు చేశాడు, చాలా కంట్రోల్ అయింది అప్పట్లో. నేను ఆయనతో పాటు కూడా వెళ్ళి తనిఖీలో ఆయనతో పాటే నేను
కారులో అంటే ఆ పెద్ద వ్యాన్ లో కూర్చొని వెళ్ళాను 2-3 చోట్ల. అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదేదో ఈవెంట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక మైకు, ఆ మాట్లాడేవానికి ఒక మైకు, ఇంకొకరు మాట్లాడేవానికి. అది రైతు మైకు పెట్టుకోవచ్చు, మాట్లాడతాడు కదా, కనిపిస్తుంది కదా. ఏమనుకుంటారు జనం ఇవాళ? ఇదంతా ప్లాంటెడ్ అని అనుకుంటారు కదా. అసలు ఇక ఆకస్మిక తనిఖీల నిజంగా రైతు అంటంలో మాట్లాడంటే దాంట్లో కరెక్ట్ పక్కన పొలంలో కనిపిస్తారు. మాట్లాడు, కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఎంత ఇదేదో షో ఆఫ్ లాగా చేస్తే, అదొక ఈవెంట్ లాగా చేస్తే, అది ఆకస్మిక తనిఖీలు అన్న దానికి అసలు అర్థం ఏముంది? రైట్ సార్. మరి అర్థమే లేదు కదా ఇక్కడ. నవ్వు కాల్ చేస్తాను మళ్ళీ వాళ్ళు. కరెక్ట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్. లక్ష్మణ్ గారు, రామారావు గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.